తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపుక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారి పెంచుడి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? తండ్రులారా, మీ పిల్లలకు కోపం లేకుండా దేవుని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని యొక్క శిక్షలలోను ఆయన ఇచ్చే ప్రతి మాటలో వినిపించి రోజు ఒక ఆద్యం బైబిల్ చదివించి మీ పిల్లల్ని పెంచండి. అలాగే దేవుని చెప్పే మాటలను ఆయన చెప్పే బోధను మీరు వాటిని బోధించమని పిల్లలకు చెప్పి మీ పిల్లలకు చెప్పి బాగు చేసుకుని అంటున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుందండి? మొత్తం పాపం పెద్దవాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చర్చిలో కూర్చోబెడితే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో దేవుని ఆయన చదువుల్లో భయభక్తిగా ఉన్నాడని ఒక చిన్న పిల్లాడు కూడా లేడు. కనీసం ఒక 12 ఏళ్ళైనా ఉండాలి. మరీ అంత గారంగా పెంచితే నెక్కుతారు అంతే. దేవుని శిక్షణ నడపండి, దేవుని శిక్షణ ఉంచండి. ఎందుకు ఇప్పుడైనా ఆలస్యం చేస్తున్నారు? నిర్లక్ష్యం. సో ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? నిర్లక్ష్యం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, లాస్ తప్ప. నిర్లక్ష్యం తప్పనించి నిర్లక్ష్యం వదులుకుంది బరిలోకుండా ఉంటుంది. పిల్లలు ఉంటారు, బరిలో ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరు మీ పిల్లలు కోపం రేపు రాకండి, నా బోధలో నా శిక్షణలోను ఉంచండి, వాళ్ళని బాగుపడతారు, ఉంటారు, సన్నిధిని మెరుగుతారు. మనం ఉంటున్నా ప్రతిరోజు ఇల్లు ఆడుకోపో, ఇల్లు మమ్మీ నేను పొద్దుగోలు బయటికి వెళ్దా అంటే ఎల్లు. ఏ రోజు నాకు ఆద్యం బైబిల్ చదువుకొని ఇచ్చావా? చర్చి మాత్రం మనం వెళ్తాం, కానీ పిల్లల్ని పిల్లలు ఎక్కువ గోల్ చేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి పిల్లల్ని అసలు ఆయన బోధలో ఉంచితేనే కదా వచ్చేది దారికి. మీ పిల్లల కోపం లాస్ట్ ఆఫ్ ఫైనల్ వర్డ్స్, మీ పిల్లల కోపం రేపొద్దు దేవుని శిక్షలో బోధలను పెంచండి, బాగా మెరుగుపడతారు, పర్లకొండ అంటారు. ఆమె